హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్. వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ షాపింగ్ అయితే చేస్తున్నారు. మీషోలో కూడా మంచి జ్యువెలరీ సెట్స్ వచ్చాయి. నేను కూడా అందులో కొన్ని ఆర్డర్ చేశాను. ఒకటి జుమ్కీస్, సెకండ్ వన్ వచ్చేసి ఒక హారం ఆర్డర్ చేశాను. సో ఎలా వచ్చాయి అనేవి వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే హారం నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నానండి. ప్యాకింగ్ అంతా బాగానే వచ్చింది. బట్ నేను ఒక బాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బాక్స్ రాలేదు. కాకపోతే ఇక్కడ బబుల్ షీట్తో మొత్తం ప్యాక్ చేసి అయితే వచ్చేసింది. చాలా బాగుంది. లక్ష్మీ దేవత చాలా బాగా పెద్దగా డిజైన్ చేసి వచ్చిందనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా రెడీ అయ్యాక నేను వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. బట్ ఇదైతే జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేశాక హారం అయితే చూడ్డానికి బాగుంది. మ్యాట్ ఫినిష్తో వచ్చింది. సో ఎప్పుడైనా మ్యాట్ ఫినిష్తో ఉంటే బాగానే ఉంటుంది చూడ్డానికి. ఎందుకంటే ఎక్కువగా మెరవదు, చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో అందుకని నేను ఇది చూసి ఆర్డర్ చేసుకున్నాను. సో దీంట్లోంచి ఓపెన్ చేశాక ఇక్కడ ఇయర్ రింగ్లోంచి ఒక చిన్న పర్ల్ అనేది ఊడిపోయి ఉండింది. సో ఏదైనా మనము ఆర్డర్ చేశాక ఇలా ఒక్కటి పోయినా కూడా బాధ అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, పర్ల్ ఒక్కటే కాబట్టి ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ మిగతాదంతా చాలా 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 బాగుంది. నిజంగా నాకైతే చాలా నచ్చింది. డిఫరెంట్ డిజైన్ ఆర్డర్ చేసుకున్నాను. రివ్యూస్ చూసి ఎప్పుడైనా ఆర్డర్ చేస్తాను. రివ్యూస్లో బాగాలేకపోతే ఆర్డర్ చేయను. ఎక్కువగా ఎంత రివ్యూ పాజిటివ్గా ఉంటే అంత మనకి పాజిటివ్గా వస్తుందన్నమాట. అందుకే రివ్యూస్ బాగా సర్చ్ చేసి తీసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్ కూడా బాగానే టైట్గానే ఇచ్చారు. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి, బాగానే ఉంది. ఒక పర్ల్ ఊడిపోవడం తప్ప ఇంకా ఏమీ లేదు. సో ఇది ఓవరాల్గా నెక్ పీస్ ఎలా ఉంది అనేది దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ పీకాక్స్ వచ్చాయి. చుట్టూ పీకాక్స్తో వచ్చి మిడిల్లో పెండెంట్ లాగా పెద్ద లక్ష్మీదేవత ఉందన్నమాట. చాలా చక్కగా ఉంది కదా, నిజంగా చాలా నచ్చింది నాకైతే. ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. జుమ్కీ లాగా లేకుండా డిఫరెంట్గా ఉన్నాయి. రెడీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అలాగే ఇంకొకటి వచ్చేసి జుమ్కీసే ఆర్డర్ చేశాను. ఇది కూడా చాలా డిఫరెంట్ టైప్. మామూలుగా ఎప్పుడు మనము జుమ్కీస్ పెట్టుకుంటాం కదా, కానీ ఇది కొంచెం కొత్తగా అనిపించింది. నేను సర్చ్ చేస్తుంటే నాకు కనిపించింది అనమాట. అప్పుడు నేను దీన్ని విష్ లిస్ట్లో పెట్టేసుకొని ఆర్డర్ చేసేసుకున్నాను. నాకు ఎప్పుడు కొత్త ఐటెం కనిపించినా కూడా నేను విష్ లిస్ట్ చేసేస్తాను. విష్ లిస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు మిస్ అవ్వకుండా ఉంటాం ఐటమ్. అలాగే ఒకవేళ స్టాక్ అయిపోతే మనం రిమైండ్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా చేసుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే మనం అది చూసి మళ్ళీ ఒకవేళ మిస్ అయితే దొరకదు. అందుకని విష్ లిస్ట్లో ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. అలాగే ఈ జ్యువెలరీ కోర్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్. ఇది మాత్రం నాకు ఆసమ్ అంటే ఆసమ్ నచ్చింది. నిజంగా లిటరలీ నేను ఇవి చూడగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు కొంచెం వెయిట్ ఎక్కువగా అనిపించాయి. బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ మేనేజ్ ఫర్ 1-2 అవర్స్. సో 1-2 అవర్స్ అంటే మేనేజ్ చేయొచ్చు మనం జాగ్రత్తగా. కాకపోతే ఇంత వెయిట్ అయితే ఎక్కువగా మోయలేము. బట్ వెయిట్ కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఎందుకంటే జుమ్కీ చాలా పెద్దగా ఉంది. పైన లక్ష్మీదేవతతో వచ్చేసింది. చూసారా ప్యాటర్న్ ఎంత డిఫరెంట్గా ఉందో. మామూలుగా ఇక్కడ మనకి సిల్వర్ కలర్లో చూస్తాం ఇలాంటివి, కానీ ఫస్ట్ టైం నేను గోల్డ్ కలర్లో చూశాను మీషోలో. సో అందుకని కనిపించగానే నేను ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. సో నాకైతే ఈ 2 ఐటమ్స్ చాలా నచ్చాయి. త్వరలో మా చెల్లి పెళ్ళి ఉంది. ఆ పెళ్ళిలో నేను ఈ రెండింటిని డిఫరెంట్గా స్టైల్ చేసుకుంటాను. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.